దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రిలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో ఈ లోక పాపములన్నిటినీ మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, పస్కా గొర్రె పిల్లగా బలి అర్పణ చేయబడ్డాడు. అందుకే ఆయనను గురించి పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రికలో పలికినటువంటి మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమును అయ్యున్నాడు. హల్లెలూయా. Christ is the power of God and the wisdom of God for them which are called. పిలువబడినటువంటి వారికి, యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి అందరికీ ఆయన దేవుని శక్తి, దేవుని జ్ఞానము, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత అయి ఉన్నాడు. హల్లెలూయా. ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ద రిడెంప్షన్, ద సాంక్టిఫికేషన్. హల్లెలూయా. దేవుని నీతి, దేవుని పరిశుద్ధత. హల్లెలూయా. మరి ఆ క్రీస్తు ప్రభుల వారు, ఆ సిలువ వేయబడినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారే ఈ లోక రక్షకుడుగా మరి మన కొరకు ఈ లోకంలో అవతరించిన మెస్సయా అని మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని ఆత్మచేత అభిషేకించబడినటువంటి వాడు, పాపుల రక్షకుడుగా ఈ లోకంలో జన్మించినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన తను తాను దేవునికి పరిపూర్ణముగా అప్పగించుకున్నాడు. దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నటువంటి వాడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి గమనిస్తే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి, కాబట్టి ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఆ క్రీస్తు ప్రభుల వారు, ఆ మెస్సయ ఎందుకు ఈ లోకంలోనికి రావలసి వచ్చింది అంటే, ఇదిగో దేవుని చిత్తాన్ని జరిగించడానికి, ఒక్కసారే ఈ అర్పణలన్నిటినీ మాన్పివేయడానికి. బలియు అర్పణయు కాదు దేవుడు కోరుకున్నది. దేవుడికి కావలసింది మన హృదయము, మన విధేయత. ఆయన మాటలకు విధేయత కలిగి జీవించడమే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన చిత్తాన్ని మనము ఈ లోకంలో జరిగించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే యేసయ్య నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని హల్లెలూయా యేసు క్రీస్తు ప్రభుల వారు చెబుతూ ఉన్నాడు. అయితే ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. మొదటిదేమిటి? మొదటిది బలులు, అర్పణలు అర్పించడం. రెండవది దేవుని చిత్తాన్ని జరిగించడం. హల్లెలూయా.
దేవుని చిత్తాన్ని జరిగించడం. ఇదిగో నేను దేవుని చిత్తాన్ని జరిగించడానికే, మరి దేవుని చిత్తాన్ని స్థిరపరచడానికే ఈ లోకానికి వచ్చానని చెబుతూ, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా. ఒక్కసారే క్రీస్తు ప్రభుల వారు దేవుని చిత్తానికి తను తాను అర్పించుకొనడం మూలాన నీవు నేను పరిశుద్ధులముగా, పవిత్రులముగా చేయబడుతూ ఉన్నాం. ఆయన మరి దేవుని చిత్తాన్ని జరిగించి మన పాప పరిహారార్థము నిమిత్తము తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ అనుగ్రహించాడు. అందుకే ఈ ఒక్క అర్పణ చేత ఇదిగో ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేయించున్నాడు. ఆయన అర్పించినటువంటి ఆ బలి అర్పణ, కలువరి శిలువలో ఆయన చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తము నిన్ను నన్ను దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేస్తూ ఉంది. ఆ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏలగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయములందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదునని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూ ఉండదు. హల్లెలూయా. ఈ బలులన్నిటిని తీసివేయడానికి, ఈ బలులన్నిటిని కొట్టివేయడానికి, దేవుని చిత్తాన్ని జరిగించి ఒక నూతన మార్గాన్ని శిలువ మార్గము ద్వారా స్థాపించడానికే క్రీస్తు ప్రభుల వారు దేవుని చిత్తానికి తను తాను సమర్పించుకున్నాడు. హల్లెలూయా. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉందాము. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము ద్వారా ఆయన ఒక నూతన మార్గాన్ని మనకు తెరిచాడు. దేవుని చిత్తానికి విధేయత చూపడం ద్వారా క్రీస్తు ప్రభుల వారు మనకు ఒక నూతన మార్గాన్ని తెరిచాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26 వచనాల్లో మనం గమనిస్తే 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు, పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. హల్లెలూయా. ఆయన మరి శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో ఇదిగో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యోచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. హల్లెలూయా. ఆయన ఈ లోకంలో కుమారుడుగా జీవించినంత కాలము దేవుని చిత్తానికి విధేయత కలిగి జీవించాడు. అందుకే ఎంతగా ఆయన విధేయత చూపించాడంటే ఇదిగో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. అంతేకాదు సిలువ మరణానికి విధేయత చూపాడు. అందుకే పరలోకమందున్న వాటిలో కానీ భూమి మీద ఉన్న వాటిలో కానీ ప్రతి మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతి నాలుక
తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామముల కన్నా పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. నీవు నేను క్రీస్తు ప్రభుల వారు స్థాపించినటువంటి ఆ నూతనమైన జీవము కలిగిన మార్గము శిలువ మార్గము. హల్లెలూయా. ఆయన దేవుని చిత్తానికి లోబడి తను తాను శిలువకు అప్పగించుకున్నాడు. దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకున్నాడు. మరి ఆ శిలువ దేవుని చిత్తానికి సూచనగా ఉంటూ ఉన్నది. దేవుని చిత్తానికి ఉపమానముగా ఉంటూ ఉన్నది. నీవు నేను దేవుని చిత్తాన్ని జరిగించడానికే ఈ లోకంలోనికి తీసుకొని రాబడ్డాం. మన ఆశలను, మన యొక్క శరీరాశలను, మన యొక్క ఆలోచనలను, మన పాపములను, మన అతిక్రమములన్నిటినీ క్రీస్తు ప్రభుల వారి శిలువకు బిగించేసి దేవుని చిత్తాన్ని మనము వెంబడించవలసినటువంటి వారమై ఉన్నాం. పౌలు అన్నాడు కదా, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. I am crucified with Christ. Nevertheless, I live yet not, but Christ liveth in me. ఇకను జీవించువాడని నేను కాను, Christ lives in me. Christ lives in me. నీవు నేను ఆ క్రీస్తు ప్రభుల వారికి మన యొక్క జీవితాలను సమర్పించుకుందాం. ఆయన కుమారుడయ్యుండి దేవునికి విధేయత చూపాడు, దేవుని చిత్తానికి విధేయత చూపాడు. మరి మనమందరము ఆయన చూపినటువంటి మార్గంలో, దేవుని సన్నిధానంలో, దేవుని చిత్తానికి మనలను మనం సమర్పించుకొని ఆయన మాటలకు విధేయత కలిగి జీవితాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభువా మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచారయ్యా. మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, కాపుదల, ఆదరణ అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మరి తను తాను తగ్గించుకొని మీ యొక్క చిత్తాన్ని జరిగించడానికి తను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై మీ కొరకు ఈ లోకంలో తను తాను సమర్పించుకున్నాడయ్యా. మరి మేమందరము ఆ క్రీస్తు ప్రభుల వారు చూపినటువంటి ఆ శిలువ మార్గములో మమ్మల్ని మేము మీ చిత్తానికి సమర్పించుకొని మీ కొరకు మహిమగల పాత్రలుగా ఈ లోకంలో సాక్షులముగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను, అయా ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. బలహీనులను, మరి దుఃఖంలో, వేదనలో ఉన్న వారిని విడిపించి ఓదార్పు, ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న మా బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడా. మీ పరిశుద్ధాత్మ జ్ఞానము, ఆలోచన, ధైర్యము బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభువా, దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ఉన్న మా ప్రియ కుటుంబాలన్నిటి చుట్టూ మీ కాపుదల దయచేయండి దేవా. మా యవ్వన బిడ్డలను మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపి మీ కొరకు బలమైన సాధనాలుగా, మహిమగల సాధనాలుగా వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.